గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు బివి మూర్తి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో ఒక పెద్ద కంపెనీ లాంచ్ కావడం జరిగింది. సో మంచి ప్రొఫైల్ ఉంది, పెద్ద ప్రొఫైల్, ప్లాన్ బాగుంది, అదేవిధంగా ప్రోడక్ట్ బాగున్నాయి, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ బాగున్నాయి, మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఎర్న్ చేసే కంపెనీ మనకు లాంచ్ కావడం జరిగింది. అది కూడా చాలా పెద్ద ప్రొఫైల్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక 10-20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఏదన్నా సాధించాలని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్ సెల్లింగ్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా ఏం ఆలోచిస్తాడంటే, నేను పెద్ద ఎత్తున ఎదగాలి, సో నేను కోట్ల రూపాయలు ఎర్న్ చేయాలి, సమాజంలో ఒక గుర్తింపు ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా సీరియస్గా వర్క్ చేస్తున్నా కానీ కంపెనీలు సహకరించక చిన్న చిన్న కంపెనీలో వెళ్ళేసి సరైన ప్లాన్ లేక మధ్యలో ఉన్న కంపెనీలు క్లోజ్ కావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను కూడా ఒక 10 years మార్కెట్లో ఉన్నాను, ఇవన్నీ ఆటుపోట్లు పడుతూ వస్తున్నాను. కాబట్టి మనలాంటి వాళ్ళకు సూటబుల్ కంపెనీ లాంచ్ కావడం జరిగింది బాస్. ఈ వీడియో లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అని అంటే, బైనరీ ఇన్కమ్ ఎక్కువ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, 1000 రూపీస్ 2000 రూపీస్ పేర్ ఇన్కమ్లు ఉన్నాయి, క్యాపింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వెళ్ళిన కంపెనీలన్నీ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే, షేరింగ్ ప్రాసెస్ కరెక్ట్గా లేదనుకోండి కంపెనీ నిలబడదు. కాబట్టి షేరింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ లీగల్గా ఉన్నటువంటి కంపెనీలు ఉంటే మనం సక్సెస్ అవుతాం. అదేవిధంగా అలాంటి కంపెనీలలో కూడా ఏం జరుగుతుందంటే, మనం లక్షల రూపాయల వరకు నేను ఎర్న్ చేయడం జరిగింది, కోట్ల రూపాయలు ఎర్న్ చేయలేకపోయినా కారణం ఏంటిదంటే, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏమవుతున్నాయంటే నార్త్లో స్టార్ట్ అవుతున్నాయి, మన దగ్గరికి వచ్చేసరికి 4-5 సంవత్సరాలు పడుతుంది, మనకు తెలిసిన వరకు ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది, లాస్ట్లో జాయిన్ అవుతున్నాం, లాస్ట్లో ఎండ్ అవుతున్నాం. ఇది మనకు జరుగుతుంది. సో నేను ఒక 5 years నుండి సర్చ్ చేస్తున్నాను, స్టార్టింగ్ కంపెనీ దొరికితే బాగుండు, మొట్టమొదటి కంపెనీ దొరికితే బాగుండు, అది కూడా గవర్నమెంట్ ఏదైతే 2016లో గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని పర్మిషన్స్ ఉన్నటువంటి కంపెనీ దొరికితే బాగుండని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నా అదృష్టం బాగుండో, మీ అదృష్టం బాగుండో, ఇప్పుడు దొరికింది మనకు స్టార్టింగ్ కంపెనీ, రైట్? సో ఈ డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 10 months అవుతుందండి. 10 months అంటే స్టార్టింగ్లో ఉన్నట్ట, లాస్ట్లో ఉన్నట్టు అంటే స్టార్టింగ్లో ఉన్నట్టు, కానీ 10 months కంపెనీలో ఎక్స్పీరియన్స్ లేదు కదా బాస్ అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా జీరో నుండి ఎదుగుతారు, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా, నిలబడతలేడు, ఇంతకుముందు కంపెనీలాగా ఇది కూడా అవుతుంది అనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ టెన్షన్ కూడా మనకు లేదు బాస్. ఎందుకు లేదంటే, డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి 10 months అవుతుంది, కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్లో 1962 ఉంది. అంటే ట్రెడిషనల్గా 58 years ఎక్స్పీరియన్స్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. రాజస్థాన్ బేస్ కంపెనీది. రాజస్థాన్ కోటలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మల్టీమెటల్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఒక్కొక్క ఫ్యాక్టరీ వచ్చేసి మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఒక 20-30 ఎకరాలు ఉంటే పెద్ద ఫ్యాక్టరీ అని చెప్తాం, 400 ఎకరాలలో ఉన్నాయండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళై. వండర్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే, నేను రాజస్థాన్ వెళ్ళి అన్ని కంపెనీలు తిరిగి 4 days అక్కడ ఉండి ఎండి గారితో డిస్కస్ చేసి నేను రావడం జరిగింది. చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కోటా డాల్ మిల్ అని చెప్పేసి స్వస్తిక్ బ్రాండ్ వీళ్ళదే. స్వస్తిక్ ఆటా, సుజ్జి, మైదా మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్. ఒక రోజు కలెక్షన్, ఒక గోధుమ పిండి కలెక్షన్ 50 lakhs ఉంటుందండి, 1 day కలెక్షన్. అంటే ఎంత పెద్ద ప్రొఫైల్లో మీరు గమనించండి. తర్వాత అర్మోసా ఫర్నిచర్ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళై. దిశా పాట్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది మన కంపెనీది. ఓరిలైట్ బ్రిక్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోమ్ బ్రాండ్ రెడీ టు ఈట్ మిల్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత అదిలా అగ్రో ఫ్రూట్స్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత అదిలా బయోటెక్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయండి. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీలు ఇండియాలో బోర్డు ఉన్నాయి. కానీ మన కంపెనీ స్పెషల్ ఏంటిదంటే, 900 ఎకరాల్లో కల్టివేషన్ ఉందండి. 900 ఎకరాలంటే మీరు గమనించండి బాస్. 900 acres కల్టివేషన్ అంటే ఎంత పెద్ద కల్టివేషన్ ఉందో మీరు గమనించండి. సో మనకు రా మెటీరియల్కి సంబంధించిన పంటలు కూడా మన కంపెనీ వ్యవసాయం చేసి పండిస్తుంది, ఇంగ్రీడియంట్స్ పంటలు పండిస్తుంది. కాబట్టి R&D మనదే, మ్యానుఫ్యాక్చరర్ మనదే, రా మెటీరియల్ మనదే. కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రమోట్ చేయడం జరుగుతుంది, రైట్? కంపెనీ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. తర్వాత కంపెనీ వెబ్సైట్లో మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చూడవచ్చు. ఈ ఎక్కువ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది. అన్నపూర్ణ రసోయి అని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, 5 rupees మీల్స్ రోజుకు 2 లక్షల మందికి మన కంపెనీ భోజనం పెడుతుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా మన కంపెనీ టేకప్ చేయడం జరిగింది, రైట్? తర్వాత 58 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెడిషనల్. తర్వాత 3,000 crores టర్న్ ఓవర్ కంపెనీ, అంటే 3,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ. అంటే 1962 అంటే కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీ. వీ హ్యావ్ సో మెనీ ఓన్ బ్రాండ్స్ విత్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే ఇట్స్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే టాప్
టాప్ 10 కంపెనీలలో విత్ ఇన్ 10 monthsలో మన కంపెనీ లిస్ట్ కావడం జరిగింది. రైట్, ఇంత పెద్ద కంపెనీ ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నారో శంభు అగర్వాల్, సో ఆయన కొడుకును అన్మూల్ అగర్వాల్ అని చెప్పేసి లండన్ పంపించేసి డైరెక్ట్ సెల్లింగ్ నాలెడ్జ్ కంప్లీట్ చేసి డేజా అనే పేరుతోటి డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అయింది 10 months క్రితం. అంటే ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో 10 months క్రితం ఎంటర్ అయిందంటే మనము ఈ 10 months కంపెనీలో ఉన్నాం కాబట్టి మనం 1 year కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి మొదట్లో ఉన్నాం బాస్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న లీడర్స్ కూడా మొదటి కంపెనీ కావాలి, స్టార్టింగ్లో ఉండాలి, పెద్ద ప్రొఫైల్ కంపెనీ కావాలని నాలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారో లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నెట్వర్క్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీలో మనము స్టార్టింగ్లో ఉన్నామని గమనించండి బాస్. రైట్, అవర్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ఆదాయం అనే కాన్సెప్ట్. మన కంపెనీ హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, తర్వాత అన్ని రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ వాష్, డిష్ వాష్, బాడీ లోషన్, హెయిర్ ఆయిల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోప్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కిట్స్, మిర్చి, హల్దీ, ధనియా, తర్వాత నెక్స్ట్ వచ్చి టీ, డైలీ టీ, యూనిటీ టీ, డీటాక్స్ టీ, తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ప్రోడక్ట్. ఈ రకంగా మన కంపెనీ ఒక 6 ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసిన కంపెనీ జస్ట్ 10 monthsలోనే 45 ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి 1 monthలో 10-15 ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయండి మన కంపెనీ. అన్ని మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ విత్ ఇన్ 1 yearలో మనకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ దాదాపు 100-200 ప్రోడక్ట్స్ మన కంపెనీ రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనం డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్ విషయానికి వస్తే కంపెనీ బాగుండాలి, కంపెనీ అందించే ప్రోడక్ట్స్ బాగుండాలి, మనకు వచ్చే ప్లాన్ కూడా బాగుండాలి. ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేసింది కంపెనీ ప్లాన్ వచ్చేసి కంపోజిషన్ ప్లాన్ డిఫరెంట్ ప్లాన్లో ఉంది బాస్. అందరూ ఇన్కమ్ తీసుకునే విధంగా ఉంది. 15 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇన్సెంటివ్, మెంటర్షిప్ ఇన్సెంటివ్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే హ్యాండ్వెల్ రివార్డ్స్ వరకు మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 15 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. అన్ని ఇన్కమ్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి ఓన్లీ ఒక టూ ఇన్కమ్స్ గురించి నేను పర్టికులర్గా చెప్తాను. ఆ తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు సెండ్ చేస్తాము. అప్పుడు మీరు ప్రతిదీ కూడా మీరు డీటెయిల్డ్గా సర్చ్ చేయండి బాస్. రైట్, సో హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలంటే సింపుల్ బాస్. మన కంపెనీలో ఫ్రీ జైనింగ్ తోటి మనం ఎక్కడ ₹1 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ జైనింగ్ చేస్తే చాలు. ఫ్రీగా మనం లాగిన్ అయిన తర్వాత ఒక 5000 PV పర్చేజ్ చేయమంటుంది కంపెనీ. సో 5000 PV అంటే ప్రోడక్ట్ పర్సనల్ వాల్యూ అండ్ ప్రోడక్ట్ వాల్యూ అని చెప్పొచ్చు. సో 5000 PV అంటే మనకు అమౌంట్ ఎంత వస్తుందంటే 8000 రూపీస్ అవుతుంది బాస్. 8000 రూపీస్ పెట్టి మనకు కావాల్సినటువంటి సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడున్న ఆఫర్ ప్రకారం కొన్ని ప్రోడక్ట్స్ మనకు ఫ్రీగా ఇస్తుంది మన కంపెనీ కాబట్టి 8000 రూపీస్ పెడితే 15000 ప్రోడక్ట్ ఇస్తుందండి. 8000 రూపాయలు పెడితే 15000 ప్రోడక్ట్ వస్తుంది. అంటే 7000 ప్రోడక్ట్ మనకు ఉచితంగా వస్తుంది. రైట్, సో మరి ఎవరైనా కానీ ఎక్కువ ప్రోడక్ట్ వస్తుంది, అది కూడా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎవరైనా లాగిన్ అవుతారు. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 5-20% డిస్కౌంట్లో ప్రోడక్ట్ వస్తుంది. లైఫ్ టైం ఆల్ ఓవర్ ఇండియాలో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ప్రమోట్ చేస్తుంది. ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. టీమ్ సపోర్ట్ అండ్ ఐడి పాస్వర్డ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కంపెనీ ఏమంటుందంటే యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటుంది. మీరు ప్రోడక్ట్ యూజ్ చేయండి, 10 మందికి చెప్పండి అంటుంది. అలా చెప్పడం ద్వారా ఒక ఇద్దరు షాపింగ్ చేశారనుకోండి మనకు 500 రూపీస్ వస్తుంది. అంటే మ్యాచింగ్ ఇన్సెంటివ్ 500 రూపీస్ రావడం జరుగుతుంది. రైట్, తర్వాత సో ఏ అయిన పర్సన్ ఇద్దరిని చేశాడు ఆయనకు 500, బి అయిన పర్సన్ ఇద్దరు చేశాడు ఆయనకు 500 వచ్చింది, మనకు వచ్చేసి 1000 రూపీస్ వస్తుంది. అంటే 2 జతలు అయినాయి కాబట్టి 1000 రూపీస్, జతకు 500 రూపాయలు ఇస్తుంది మన కంపెనీ. రైట్, సో ఈ ప్లాన్ అనేది మీ అందరికీ తెలుసు. కానీ మన కంపెనీ స్పెషల్ ఏంటిదంటే 100% రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ బేస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్ బేస్ కంపెనీలో 100% రెఫరల్ మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మన డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. రైట్, సో మరి ఏంటి 100% రెఫరల్ అంటే వీళ్ళిద్దరిని ఏ అయిన పర్సన్ మనమే స్పాన్సర్ చేశాము, బి అయిన పర్సన్ మనమే స్పాన్సర్ చేశాము కాబట్టి వాళ్ళిద్దరు 500 సంపాదించిన ఆ అమౌంట్ ఏదైతుందో ఎక్స్ట్రా మనకు 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన కంపెనీ స్పెషల్. ఏ అయిన పర్సన్ వర్క్ చేశాడు, బి అయిన పర్సన్ వర్క్ చేశాడు, 1000+1000 మనలాగానే వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఈ బి అయిన పర్సన్ కూడా 1000+1000 రావడం జరిగింది. మనకు 4 జతలు అయినాయి కాబట్టి జతకు 500 కాబట్టి మనకు 2000 రూపీస్ మన ఒరిజినల్ అమౌంట్ వచ్చింది.
దాంతోపాటు ఏ అనే పర్సన్ 1000 మెంటర్షిప్, బి అనే పర్సన్ 1000 మెంటర్షిప్ ఏదైతే ఉందో, రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఆ 1000 ప్లస్ 2000 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. అట్లా ఎన్ని డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్ట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి 100% రెఫరల్ మనం ఇన్కమ్ మనకు రావడం జరుగుతుంది బాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ మనము డైరెక్ట్ స్పాన్సర్ చేశాము. లెఫ్ట్లో ఎవరైతే ఉన్నారో లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాగిన్ అవుతారు. అతను పనిచేసే లాస్ట్ నుండి మన వరకు ఉన్న వాళ్ళందరూ, మన టీంలో ఉన్న వాళ్ళందరికీ మ్యాచింగ్ ఇన్సెంటివ్ వాళ్ళకు వస్తుంది, రైట్. సో వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం. కానీ మన ద్వారా వచ్చిన పర్సన్ వర్క్ చేసి 500 రూపీస్ మ్యాచింగ్ తీసుకుంటే ఆ 500 అనేది యూ అనే పర్సన్కి వస్తుంది బాస్, మనకు రావడం జరుగుతుంది. సో ఈ రకంగా చూడండి, మనకు 500 రూపీస్ ఎక్స్ట్రా రావడం జరిగింది. సపోజ్ ఎక్స్ అనే పర్సన్ కూడా డైలీ 1000 రూపీస్ తీసుకుంటే ఆ 1000 కూడా మనకు వస్తుంది. అంటే అన్లిమిటెడ్ డైరెక్ట్స్, ఎన్ని డైరెక్ట్ చేస్తే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ, రైట్. సో ఈ విధంగా 1:2 ఆర్ 2:1లో మన పేఅవుట్ మనకు రిలీజ్ అవుతుంది. సో డైలీ కటప్, వీక్లీ ట్రాన్స్ఫర్, ఎవ్రీడే కటప్ అవుతుంది. వారం మన అకౌంట్లకు డబ్బులు వస్తుంది. మండే క్లోజ్ అవుతుంది, ఫ్రైడే మన అకౌంట్లకు డబ్బులు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రకంగా వర్క్ చేసుకుంటూ వెళ్తే 1 పేర్ వస్తే 500, 2 పేర్స్ వస్తే 1000, 4 పేర్స్ వస్తే 2000, 5 పేర్స్ వస్తే 2500, 10 పేర్స్ వస్తే 2500, 1000 పేర్స్ వచ్చినా 100 పేర్స్ వచ్చినా 2500. మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే డైలీ కటప్, డైలీ 5 పేర్స్ క్యాపింగ్. డైలీ 5 పేర్స్ అంటే డైలీ 2000 రూపీస్ సంపాదిస్తాం మనం. ఎవ్రీడే 2500, వీక్లీ కనుక చూసుకుంటే 17,500, మంత్లీ కనుక చూసుకుంటే 75,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అంటే వారానికి 17,500 అంటే 4 వారాలు కలిపితే 75,000 రూపాయలు మన ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఓన్లీ 75,000 రూపీస్ పర్ మంత్ మనం తీసుకోవచ్చు యూ అనే పర్సన్. నార్మల్గా పార్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 75,000 రూపీస్ అంటే మంచి ఇన్కమ్ అని చెప్పొచ్చు. కానీ ఫుల్ టైం చేసే వాళ్ళు ఉన్నాం కదా సార్, మాకు ఎక్కువ ఇన్కమ్ కావాలి, క్యాపింగ్ చాలా తక్కువగా ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాస్. క్యాపింగ్ తక్కువ ఉన్నా మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే 100% డైరెక్ట్ స్పాన్సర్ ద్వారా. అదేలా అంటే ఏ అనే పర్సన్ను మనం డైరెక్ట్ స్పాన్సర్ చేసామనుకోండి, ఏ అనే పర్సన్ కూడా డైలీ 5 పేర్స్ క్యాపింగ్కి వెళ్ళిండు, అతను డైలీ 2500 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఆ 2500 కూడా మనకు వస్తుంది. అంటే మన ఇన్కమ్ ఎంత అయింది? డైలీ 5,000, వీక్లీ 35,000, మంత్లీ 1.5 lakhs. బి అనే పర్సన్ కూడా డైలీ 2500 క్యాపింగ్ తీసుకుంటుంది అనుకోండి, ఆ 2500 కూడా మనకు వస్తుంది. అంటే మన ఇన్కమ్ ఎంత అయింది? డైలీ 7,500, వీక్లీ 50,000, 52,500, మంత్లీ వచ్చేసి 2,25,000. అంటే మన డైలీ 2,500, వాళ్ళిద్దరికి కలిపి డైలీ 5,000, మన డైలీ 7,500 రూపీస్ మనం ఇక్కడ క్యాపింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఎన్ని డైరెక్ట్ చేస్తే అన్ని 2,500 ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్లో 10 డైరెక్ట్స్ చేసామనుకోండి, 1 మంత్లో 10 డైరెక్ట్స్ అవుతాయి సార్ అంటే అవుతాయి. చేయాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు అని అంటే మన కంపెనీ 8,000 షాపింగ్ చేస్తే 15,000 ప్రోడక్ట్ ఇస్తుంది. ఇప్పుడు అంటే 7,000 ప్రోడక్ట్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ ఎవరికైనా యూజ్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి ఎవరైనా తీసుకుంటారు. 10 డైరెక్ట్స్ మనం స్పాన్సర్ చేస్తే ఆ 10 డైరెక్ట్స్ వాళ్ళు డైలీ 2,500 క్యాపింగ్ తీసుకోవడానికి 6 మంత్ టైం పట్టింది అనుకుందాం, ఒక 6 నెలలు టైం పట్టింది అనుకుందాం. 6 నెలల్లో వాళ్ళు డైలీ 2,500 తీసుకుంటే మన ఇన్కమ్ ఎంత వస్తుందంటే 10 into 2,500 అంటే పర్ డే ఇన్కమ్ వచ్చేసి 25,000 రూపీస్ పర్ డే ఇన్కమ్ బాస్. డైలీ 25,000 రూపీస్ అంటే వీక్లీ వచ్చేసి 1,75,000 రూపీస్ పర్ వీక్, అంటే 1,75,000 రూపాయలు పర్ వీక్. మంత్లీ కనుక చూసుకుంటే మనకు 7.5 lakhs అంటే 7.5 లక్షల రూపాయలు మనం తీసుకోవచ్చు బాస్. ఓన్లీ 10 డైరెక్ట్స్ ద్వారా 10 డైరెక్ట్స్ ద్వారా 6 మంత్లో 7.5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. అంటే మీరు గమనించండి బాస్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లెవెల్ ప్లాన్లో పనిచేసే లీడర్స్ ప్రతి ఒక్కరు గమనించండి. నెలకు 1 లక్ష రూపాయలు తీసుకోవాలంటే 4-5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ 6 మంత్లోనే 6 మంత్ 1 year లోపలనే మనం నెలకు 7.5 లక్షల రూపాయలు అంటే మంచి క్యాపింగ్గా కాదా గుర్తించండి బాస్. మరి ఈ రకంగా నెలకు 1 లక్ష 2 లక్షల రూపాయలు వస్తున్నాయంటే మరి ఎక్కువ మందిని స్పాన్సర్ చేస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలో ఒక 100 డైరెక్ట్ స్పాన్సర్ చేసామనుకోండి, 2 yearsలో వాళ్ళు డైలీ 2,500 క్యాపింగ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మన ఇన్కమ్ ఎంత వస్తుంది? డైలీ 2.5 lakhs, 2,50,000 రూపాయలు పర్ డే. ప్రతిరోజు 2.5 లక్షల రూపాయలు, వారానికి 17,50,000 ఫర్ వీక్, 17,50,000 రూపాయలు. మంత్లీ కనుక తీసుకుంటే 75 లక్షల రూపాయలు ఫర్ మంత్ తీసుకోవచ్చు బాస్. వెరీ హ్యూజ్ అమౌంట్ అని చెప్పొచ్చు బాస్. గమనిస్తున్నారా బాస్? డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించండి బాస్. నెలకు 75 లక్షల క్యాపింగ్ అంటే ఎంత పెద్ద ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చో మీరు గమనించండి బాస్. సో మరి
100కే మనకు క్లోజ్ అవుతుంది అంటే కాదు బాస్, అన్లిమిటెడ్ డైరెక్ట్స్ కాబట్టి 1 year 2 years 3 years 4 years 5 yearsలో కనుక ఒక మినిమం ఒక 200 క్యాపింగ్ కనుక తీసుకెళ్తే డైలీ 5 lakhs, మంత్లీ 1.5 crore అంటే నెలకు ₹1,00,00,000 సంపాదించే అవకాశం మనకి ఇక్కడ ఇస్తుంది బాస్. మీరు గమనించండి బాస్, ఎంత పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుందో మీరు గమనించండి, రైట్? సో అంటే దమ్మున్న లీడరు, సీరియస్గా వర్క్ చేసే లీడర్, పని చేస్తేనే డబ్బులు వస్తాయి బాస్, ఇక్కడ పని చేయకపోతే డబ్బులు రావు. పని చేయకుండా నేను ఇంట్లో పండుకుంటాను, నేను షాపింగ్ చేస్తానంటే ₹1 రాదు బాస్. ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకే డబ్బులు వస్తాయి. పని చేయడం డిసైడ్ అయితే నెలకు ₹1,00,00,000 తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది బాస్, రైట్? అదేవిధంగా బైనరీ కాన్సెప్ట్లో ఒక ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే వన్ సైడ్ ఫుల్ వెళ్తుంది, రెండో సైడ్ ఆగిపోయింది సార్. ఒక సైడ్ నాకు ఫుల్ టీం వస్తుంది, రెండో సైడ్ నడవట్లేదు, నాకు ఇన్కమ్ రావట్లేదు, అందుకే నేను వేరే కంపెనీకి వెళ్తున్నాను, లేదంటే వేరే పని చేసుకుంటున్నానని స్టార్ట్ చేస్తాను. కానీ ఆ ప్రాబ్లం కూడా లేదు బాస్. మన కంపెనీ ఎంత వండర్ ప్లాన్ చేసిందంటే నార్మల్ వ్యక్తి కూడా ఎక్కువ ఇన్కమ్ తీసుకునే ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏ అయినా పర్సన్ వర్క్ చేస్తున్నాడు, బి అయిన పర్సన్ ఆగిపోయింది అనుకోండి, ఏ అయిన పర్సన్ 500 వస్తే ఆ 500 మనకు వస్తుంది. ఏ అయిన పర్సన్ డైలీ 500 తీసుకుంటే మనకు డైలీ 500 వస్తుంది. ఏ అయిన పర్సన్ వర్క్ జరుగుతుంది, డైలీ 1000 తీసుకుంటే అనుకోండి, బి అయిన పర్సన్ ఆగిపోయినా ఏ అయిన పర్సన్ డైలీ 1000 తీసుకుంటే మనకు ఏ అయిన పర్సన్ బి అయిన పర్సన్ ఆగిపోయినా డైలీ ₹1,000 నెలకు 30,000 వస్తుంది. ఏ అయిన పర్సన్ వర్క్ జరుగుతుంది, ఏ అయిన పర్సన్ డైలీ 2,500 తీసుకుంటూ బి అయిన పర్సన్ ఆగిపోయినా మనకు డైలీ 2,500 నెలకు ₹75,000 ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ 100% రిఫరల్. సో మన టీంలో ఒక 10 మెంబర్స్ని డైరెక్ట్ చేస్తే ఆ 10 మెంబర్స్లో ఒక్క పర్సన్ సక్సెస్ అయినా మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది బాస్. కాబట్టి సక్సెస్ రేషియో 100% ఈ కంపెనీలో ఉంది బాస్. కాబట్టి సో ఇదే కాకుండా మన కంపెనీ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా సార్ బాస్ మీకు ఒక మంచి ప్లాన్లో ఉంది మన కంపెనీ. ఎందుకంటే లెవెల్ ప్లాన్లో ఉన్న వాళ్ళు మన ప్లాన్ మీరు సెర్చ్ చేయండి, నేను పీడిఎఫ్ పంపిస్తాను. బెటర్ ప్లాన్లో ఉంది. ఎందుకంటే ఒక గోల్డ్ డైరెక్టర్ కావడానికి మనకు 1,60,000 బీవీ వస్తే అక్యుములేటెడ్ బీవీలో మనకి ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అవుతాము. గోల్డ్ డైరెక్టర్ నుండి మనకు ఎంత పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుందో మీరు గమనించండి, నేను లైట్గా చూపిస్తాను. మరి ఎందుకు మరి గోల్డ్ డైరెక్టర్ త్వరగా అవుతామంటే 1 month 2 monthsలోనే గోల్డ్ డైరెక్టర్ అయిపోతాం మనం. ఎందుకంటే ప్రతి జైనింగ్లో మనకు 20% బీవీ మనకు ఫ్రీగా ఇస్తుంది బాస్. ఇండియాలో ఏ కంపెనీ కూడా లెవెల్ ప్లాన్లో నడుస్తున్నటువంటి కంపెనీలు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీలు ఏ కంపెనీలో కూడా మనకు బీవీ ఫ్రీగా ఇవ్వలేదు. జైనింగ్లో మనకు 20% బీవీ అంటే ఒక్క జైనింగ్ మీద 5,000 బీవీ అంటే 1000 బీవీ మనకు ఫ్రీగా వస్తుంది. అంటే ఎవ్రీ జైనింగ్ మీద మనకు 1000 బీవీ వస్తుంది. కాబట్టి ర్యాంక్స్ పెరగడం జరుగుతుంది. అక్యుములేటెడ్ ప్లాట్లో ర్యాంక్స్ పెరగడం జరుగుతుంది. సో గోల్డ్ డైరెక్టర్ అయితే మనకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ వస్తుంది. పర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి గోల్డ్ డైరెక్టర్ బోనస్ 5% వస్తుంది. తర్వాత గోల్డ్ రాయల్టీ 5% వస్తుంది. ఈ రకంగా నెలకు 50,000 నుండి 20,000, 30,000, 50,000, ₹1,00,000 వరకు కూడా గోల్డ్ డైరెక్టర్ సంపాదించవచ్చు. అదేవిధంగా గోల్డ్ డైరెక్టర్ ద్వారా మనకు గోల్డ్ డైరెక్టర్ తర్వాత మనకు 1,75,000 బీవీ వస్తే 7,50,000 బీవీ వస్తే మనకు ప్లాటినం డైరెక్టర్ అవుతున్నాము. ప్లాటినం డైరెక్టర్ అయినప్పుడు 7 lakhs వస్తుంది. ఈ ప్లాటినం డైరెక్టర్ ఇన్కమ్ కనుక చూసుకుంటే మనకు దాదాపు ఎంత తక్కువ పెట్టుకున్నా 2-3 లక్షల రూపాయలు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ తీసుకోవడం జరుగుతుంది బాస్. అదేవిధంగా ఎంబ్రాయిడ్ వైస్ ప్రెసిడెంట్ 6% కంపెనీ టర్న్ ఓవర్ నుండి ఇస్తుంది. ఈ వీళ్ళ ఇన్కమ్ కనుక తీసుకుంటే మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక 4-5 లక్షల రూపాయలు, 6-7 లక్షల రూపాయలు ఇన్కమ్ వరకు వస్తుంది. ఆ తర్వాత సఫేర్ వైస్ ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ 5% కంపెనీ టర్న్ ఓవర్ నుండి తీసుకుంటే కనుక ఇతను సఫేర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక 7-8 లక్షల రూపాయలు పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైమండ్ ప్రెసిడెంట్ బోనస్. డైమండ్ ప్రెసిడెంట్ అయితే 5% కంపెనీ టర్న్ ఓవర్ నుండి వస్తుంది. హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అన్నీ వస్తాయి ఇతనికి. డైమండ్ ప్రెసిడెంట్ అయితే మినిమం ఎంత తక్కువ పెట్టుకున్నా ఒక 15-20 లక్షలు, 10-15 లక్షల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మెంటర్షిప్ అండ్ మ్యాచింగ్ ఇన్కమ్ కనుక చూసుకుంటే మొత్తం దాదాపు డైమండ్ ప్రెసిడెంట్కి వచ్చేసి ఎంత తక్కువ పెట్టుకున్నా కానీ ఒక 30-40 లక్షల రూపాయలు రావడము జరుగుతుంది బాస్, రైట్? దాంతోపాటు గుడ్ సెల్ పాయింట్స్ అని ఇచ్చింది మన కంపెనీ. 25,000 బీవీ ఎవరైతే కొంటారో వాళ్ళకి 5% కంపెనీ టర్న్ ఓవర్ నుండి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా దాంతోపాటు యాన్యువల్
యాన్యువల్ రివార్డ్స్ కనుక తీసుకుంటే బాస్ మీరు గమనించండి, ఇక్కడ అక్యుములేటెడ్ బీవీలో మనకు వద్దన్నా కానీ సంవత్సరంలో 1-2 కోట్ల బీవీ వరకు వెళ్ళిపోతాం. కాబట్టి 1.5 lakhs బీవీ వస్తే 10,000 మొబైల్ ఫోన్ ఇస్తుంది, 5 lakhs బీవీ వస్తే 30,000 ల్యాప్టాప్ ఇస్తుంది, 10 lakhs బీవీ వస్తే 65,000 బైక్ కొనుక్కోవడానికి ఇస్తుంది, 25 lakhs బీవీ వస్తే మనకి ఇక్కడ ఒక యూత్ను అట్రాక్ట్ చేయడానికి 1,70,000 స్పోర్ట్స్ బైక్ తీసుకోవచ్చు అంటుంది. తర్వాత 1 crore బిజినెస్ వస్తే 50 lakhs బీవీ వస్తే మనకు 3.5 lakhs గోల్డ్ తీసుకోవచ్చు. గోల్డ్ ఎప్పటి నుండో కొనాలనుకుంటారు, గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు బాస్. ఇక్కడ 1 year మనం ఈ కంపెనీలో పనిచేస్తే కనుక ఈజీగా మనం రీచ్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ 1 crore బీవీ వస్తే 7 lakhs సడన్ కార్ ఇస్తుంది. 3 crore బిజినెస్ వస్తే మనకు 25 lakhs రివార్డ్ వస్తుంది. ఈ 25 lakh రివార్డ్ అనేది ఇంతకుముందు ఒక కంపెనీ 2 కంపెనీలో పనిచేసిన లీడర్స్ ఎవరున్నా కానీ, ఇంతకుముందు వర్క్ నేర్చుకున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 25 lakhs రివార్డు కొట్టేస్తారు బాస్. ఒక్కసారి 25 lakhs రివార్డుకు ఎలిజిబుల్ అయినామంటే ఎవ్రీ ఇయర్ మనకు 25 lakhs కంపల్సరీ వస్తుంది మనకు. అంటే ఒక సంవత్సరం రివార్డు కాదు సార్, ఈ కంపెనీ లైఫ్ టైం. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనకు 25 lakhs అనేది గిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. మన డేట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే మన యాక్టివేషన్ డేట్ నుండి 1 year. అదే కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1 yearలో కమ్సే కమ్ ఒక 3.5 లక్షల గోల్డ్ లేదంటే 7 లక్షల కార్ ఖచ్చితంగా తీసుకుంటారు బాస్. ఎందుకంటే అందరి బీవీ అక్యుములేటెడ్ కాబట్టి 100% ఇక్కడ రివార్డ్ మాత్రము తీసుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఇన్కమ్స్ తీసుకోవాలంటే కంపెనీ కండిషన్ ఒక కండిషన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 250 బీవీ ఎవ్రీ మంత్ కంపల్సరీ పర్చేజ్ చేయాలి. ఎంతంటే ఒక 500 రూపాయలు పర్చేజ్ చేస్తే 500 రూపీస్, జస్ట్ 500 రూపీస్. అంటే సబ్బో, షాంపూ, పేస్టో, బెస్టో, మిర్చో, అల్దో ఏదో ఒకటి ఒక 500 రూపాయలు కొంటే సరిపోతుంది. మన కంపెనీ ఏమంటుందంటే జస్ట్ యువర్ షాప్ చేంజ్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ ఉంటుంది. మీరు యూజ్ చేయండి, అవతల వాళ్ళకి చెప్పండి. కంపల్సరీ నెలకు ఒక 500 రూపాయలు కొంటే సరిపోతుంది. ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అయిన వాళ్ళు 1000 బీవీ కొంటే సరిపోతుంది, రైట్. సో తర్వాత డైమండ్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు 2000 బీవీ కొంటే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ కొనాలి బాస్. ఎవ్రీ ఇయర్ 250 బీవీ మనం కొంటే, కొనకపోతే ఏమవుతుందంటే రివార్డ్స్లో మనకు ఏవైతే రివార్డ్స్ యాన్యువల్ రివార్డ్స్ ఉన్నాయో దాంట్లో మనం లెఫ్ట్ అయిపోతాము. కంపల్సరీ ఎవ్రీ మంత్ 250 బీవీ కొనాలి. ఎవరైతే కంపల్సరీ మన అండర్లో ఉన్న వాళ్ళు కొంటా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ద్వారా మనకు నెలకు లక్షల ఇన్కమ్ రావడం జరుగుతుంది బాస్. సో ఇది రీపర్చేస్ ప్లాన్. తర్వాత ఇంత క్లియర్ ఇది మన కంపెనీలో ఉన్నటువంటి కంపెనీలో ఏదైతే లాక్డౌన్కి ముందు చేసినటువంటి ప్రోగ్రామ్స్ మన కంపెనీవి. సో ఈ రకంగా ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా కొంతమంది ఇలాంటి బిజినెస్ చేయరు. ఎందుకు చేయరంటే ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో కంపెనీలు ఎగిరిపోయినాయి. కొన్ని కంపెనీలు సక్సెస్ అయినాయి, కొన్ని కంపెనీలు అటర్ ఫ్లాప్ అయినాయి, కొన్ని కంపెనీలు ఏకంగా పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి పారిపోయిన కంపెనీలు కూడా ఉన్నాయి. అన్ని కంపెనీలు అలాంటివి అని చెప్పేసి ఇలాంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే చైన్ సిస్టమ్ అంటే చాలామంది చేయరు. సో ఎంత చెప్పినా అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళని లైవ్ చూపించిన, 1 కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళని లైవ్ చూపించిన, 100 కోట్లు సంపాదించిన వాళ్ళని కూడా లైవ్ చూపించిన, కార్లో అంటే 2 వీలర్ మీద తిరిగే వాళ్ళు, మెర్సిడీస్ బెంజ్ కార్లో తిరిగే వాళ్ళని లైవ్ చూపించిన, తర్వాత 1 కోటి రూపాయలు అంటే నా రేకుల ఇంట్లో ఉండే వ్యక్తి 1 కోటి రూపాయలు పెట్టి 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండని లైవ్ ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి చూపించిన. డైరెక్ట్ సెల్లింగ్ లీగల్ అయింది. 2016లో గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా పెద్ద పెద్ద MNC కంపెనీలు ఎంటర్ అవుతున్నాయి. దాంట్లో మొట్టమొదటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో స్టార్టింగ్ కంపెనీ ఒక చాలా పెద్ద కంపెనీ లాంచ్ అయిందని చెప్పేసి రాజస్థాన్ తీసుకెళ్లి కంపెనీ మొత్తం చూపించుకొని వచ్చిన ఇలాంటి బిజినెస్ లైట్గా వీడియోలు విని వదిలేస్తారు. ఇలాంటి బిజినెస్ చేయమంటే చేయరు. ఎందుకు చేయరంటే చాలా కంపెనీలు వచ్చాయి, చాలా అన్ని అలాంటివి అనే కన్ఫ్యూజన్లో చాలామంది మధ్యలో వదిలేస్తారు. కానీ నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కంపెనీ అయితే బాగుండు, స్టార్టింగ్ కంపెనీ అయితే బాగుండు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే బాగుండు, సో మంచి ప్రొఫైల్ ఉన్న కంపెనీ అయితే బాగుండు, సో అది కూడా రీపర్చేస్ ప్లాన్లో ఉండే కంపెనీ అయితే బాగుండు. ఎందుకంటే జనరేషన్ ప్లాన్లో ఉన్న కంపెనీ నిలబడుతుంది, బంద్ కాదు. కాబట్టి అలాంటి కంపెనీ స్టార్టింగ్ ఉంటే బాగుండని వెతికి మరి పనిచేస్తారు. ఎందుకు చేస్తారు, దీంట్లో ఏముంది అనేది ఒక్క నిమిషంలో మీకు క్లారిటీ ఇస్తాం బాస్, రైట్. ఎందుకంటే ప్రపంచంలోనే ఎందుకు చేస్తామనే విషయానికి వస్తే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎన్నుకుంటామనే విషయానికి వస్తే రీజన్ ఏంటంటే ఇదే రీజన్ బాస్. ఎందుకంటే ప్రపంచ ధనికులు కనుక చూసుకుంటే బిల్ గేట్స్, అంబానీ, లక్ష్మీ మిట్టల్, వారన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు 24 అవర్స్ టైం ఉంది, మనకు కూడా 24 అవర్స్ టైం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే డైలీ 8 గంటలు పని చేస్తున్నాం, లేదంటే 10 గంటలు, లేదంటే 12 గంటలు, లేదంటే 16 గంటలు వర్క్ చేస్తున్నాం. అంతకన్నా ఎక్కువ వర్క్ చేయట్లేదు. కానీ
బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 24 అవర్స్ క్రాస్ చేసి పనిచేస్తున్నారు. ఎందుకనంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, బిల్ గేట్స్ గారి కంపెనీ ఉందనుకోండి, లేదంటే మన ఇండియాలో రామోజీరావు గారి కంపెనీ ఉందనుకుందాం ఉదాహరణకు. వాళ్ళ కంపెనీలో ఒక 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అనుకున్నాం. ఈ 100 మంది బిల్ గేట్స్ కోటీశ్వరు కావాలి, లేదంటే రామోజీరావు లాంటి వాళ్ళు కోటీశ్వరు కావాలంటే కాదు, వాళ్ళ నెల జీతం గురించి వాళ్ళు పనిచేస్తారు. మరి వీళ్ళు ఒక్కొక్కరు 800 గంటలు పనిచేస్తే ఇక్కడ 800 గంటలు పని జరిగింది. మరి ఒకటే రోజులో 800 గంటలు పని జరిగింది కాబట్టి మరి అలా కింద 100 మంది పనిచేస్తున్నారంటే కొన్ని వందల వేల మంది పనిచేస్తున్నారు. రోజుకు లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క గంట మీద ₹100 తీసుకున్న బిల్ గేట్స్ గారికి కొన్ని కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. మరి మన కింద ఎవరైనా పని చేస్తున్నారంటే లేరు. కానీ మనం ఏం చేస్తున్నాము, మరి మన కింద కూడా వందల వేల మంది పని చేయాలంటే మన తాత ముత్తాతలు సంపాదించిన ప్రాపర్టీస్ ఉండాలి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి. అవి లేవు కాబట్టి మనం ఏం చేసామంటే జస్ట్ డేజాయ్ కంపెనీలో ఒక ₹8,000 పెట్టి షాపింగ్ చేసినాం. మనకు ₹15,000 ప్రోడక్ట్ వచ్చింది. వచ్చినందుకు ఇక్కడ మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఇద్దరికి రికమెండ్ చేసాం. ఇద్దరికి ఎలా రికమెండ్ చేసామంటే సంవత్సరానికి 90 లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. 25% కూడా జాబ్స్ క్రియేట్ కావట్లేదు. 75% రోడ్ల మీద తిరుగుతున్నారు. 30 సంవత్సరాలు దాటిన పెళ్లిళ్ళు కావట్లేదు. జాబ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇదొక ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఒక దరిద్రమైన ప్రాబ్లం ఏంటంటే COVID-19 వల్ల ఉన్న జాబులు మొత్తం పోతున్నాయి. కాబట్టి ఎవరు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఉందని మనము ఈ యొక్క వీడియో సెండ్ చేయడం ద్వారా వాళ్ళు మొత్తం కంపెనీ సెర్చ్ చేసిన తర్వాత అందులో నుండి ఒక 10 మంది 20 మంది 100 మంది మన కింద పని చేసుకుంటూ వెళ్ళారనుకోండి. మరి వాళ్ళు పనిచేస్తే వాళ్ళ 800 గంటలు పనిచేస్తే మనకు ఒక 800 గంటలు మనకు వర్క్ జరిగింది. మరి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తే ఈ రకంగా మన కింద కూడా వందల వేల మంది వేల మంది బిజినెస్ చేయడం మూలంగా లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ జరుగుతాయి కూడా. కాబట్టి మనం కూడా కరోడుపతులుగా మారడం జరుగుతుంది బాస్. ఇది డైరెక్ట్ సెల్లింగ్. అంటే మన కింద కూడా వందల వేల మంది పనిచేయాలి, లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ జరగాలంటే మన తాత ముత్తాతలు సంపాదించే ప్రాపర్టీస్ ఉండాలి, లేదంటే ఈ సిస్టాన్ని ఉపయోగించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఈ సిస్టమే బెస్ట్ అంట, ఈ సిస్టమే దిక్కు అంట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళకంతా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వరం అని నేను చెప్పొచ్చు. ఎందుకు అంటే 95% హార్డ్ వర్క్ చేస్తున్నారు, 5% టీం వర్క్ చేస్తున్నారు. మీరు ప్రాక్టికల్ తీసుకోండి బాస్. నా మాటలు నమ్మొద్దు, వీడియోని చూసి నమ్మొద్దు. ప్రాక్టికల్ తీసుకోండి. ప్రాక్టికల్ నేను నమ్మాలి. ఎందుకంటే ప్రపంచంలో ధనికుడైన ఏ ఒక్కరినైనా తీసుకోండి, చిన్న స్థాయి నుండి పెద్దగా అయిన వాళ్ళనే ఉన్నారు. ఎవరైనా తీసుకోండి, ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఇతరుల పని గంటలు కొనుక్కున్నవాడే, ఇతరుల వర్కింగ్ అవర్స్ను కొనుక్కున్నవాడే, ఇతరుల నాలెడ్జ్ను వాళ్ళు కొన్న వాళ్ళే, ఇతరుల స్కిల్స్ను 8 గంటలకు 10 గంటలకు మనం అమ్ముకుంటున్నాం. మన పని గంటలను వాళ్ళు కొనుక్కున్న వాళ్ళే కరోడుపతులు. మరి మన కింద కూడా వందల వేల మంది పనిచేయాలి, లక్షల కోట్ల వర్కింగ్ జరగాలి, వాళ్ళ స్కిల్స్ అని మనకు వర్తించాలంటే ఒకటే ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బాస్. ఎందుకంటే ప్రాక్టికల్గా నా విషయానికి వస్తే నా అండర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చారు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు వచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఎంటెక్ వాళ్ళు వచ్చారు, బీటెక్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చారు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వచ్చారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు వచ్చారు. ఎందుకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటున్నారంటే ఈ రోజు డేట్లో COVID-19 వల్ల ఎవరికి కస్టమర్ లేక గిరాకులు లేక చాలా మంది రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారం కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఎంటర్ అయ్యారు. సో వీళ్ళందరూ వర్కింగ్ అవర్స్, వీళ్ళందరి నాలెడ్జ్, వీళ్ళందరి టాలెంట్ అనేది నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కరోడుపతి కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి బాస్. మరి మీ కింద కూడా వర్కింగ్ అవర్స్ పెరగాలంటే డేజాయిని టేకప్ చేయండి. ఈ వీడియో ఎవరైతే మీకు సెండ్ చేస్తారో వాళ్ళకి కలవండి, మాట్లాడండి. తర్వాత మీకు ఇంకేదైనా క్లారిటీ కావాలన్నా నా నెంబర్ ఇస్తారు వాళ్ళ త్రూ నాకు కలవండి. నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే తెలంగాణ ఏపీలో పెద్ద ఎత్తున చేస్తున్నాం బాస్. సో స్టార్టింగ్ కంపెనీ కాబట్టి మీరందరికీ అవకాశం ఉంది. ఇంకేదన్నా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా క్లారిటీగా అర్థం కాకపోతే వదిలేసి ఊరుకోకండి బాస్. ఈ వీడియో పంపించిన వాళ్ళను పర్సనల్గా కలిసి మాట్లాడండి. ఎందుకనంటే ఈ కంపెనీ ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఉంది, ఫ్రాంచైజ్లు ఓపెన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి స్టార్టింగ్లో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మనం డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా సపోర్ట్ 100% ఉంటుంది. తర్వాత వీడియో పంపించిన వాళ్ళకు మాత్రం మీరు ఖచ్చితంగా కాల్ చేసి కలవండి. ఎందుకనంటే జనరేషన్ ప్లాన్లో చాలా పెద్ద ఇన్కమ్ ఉంది బాస్. మీకు అది క్లారిటీగా చెప్పలేదు. తర్వాత ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో COVID-19 ఏదైతే ఉందో చాలా ఇబ్బంది పెడుతుంది. COVID-19 వచ్చిన తట్టుకోవడానికి ఇమ్యూనిటీ బూస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన కంపెనీలో. తర్వాత మంచి ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది మన కంపెనీ. కాబట్టి యూజ్ చేసుకొని ఎంతో మందికి ఉపాధి కల్పించండి బాస్. ఎందుకంటే ఈ రోజు డేట్లో నెలకు ₹1,00,000 వచ్చినా సరిపోని పొజిషన్లో ఉన్నారు జనాలు.
కాబట్టి పెరుగుతున్న రేట్లకు మనకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. 10-20 వేలకు జాబ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత అప్పులైన వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు ఎట్లా తీర్పాలని అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. నెల చిట్టీలు కట్టే వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏం పని చేసి నేను కట్టాలని చాలా అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఇక బిజినెస్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.